మధ్యన కూడా విచారణ కుటుంబములు, క్రైస్తవ కుటుంబములు అనాథ శరణాలయాలకి దానం చేయటకు ఈ బియ్యము, నూనె, పప్పు దినుసులను సమర్పణ చేశారు. ఇంతకుముందే కొంత బియ్యం సరుకులని వేరే వాళ్ళకి దానం చేశాం, పేదలకు. వీటిని మేడ్చల్లో ఉన్నటువంటి అనాథ ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఇవి అర్పించబోతూ ఉన్నాం. ప్రత్యేకంగా మన విచారణ చాలా ఉదార స్వభావం కలది. ఎంతో మందికి ఎన్నో విధాలుగా దాన ధర్మాలు చేస్తారు, దేవ నిర్మాణానికి కూడా సహాయం అందిస్తూ ఉంటారు, డొనేషన్ చేస్తూ ఉంటారు. ఈ పని పట్ల కూడా మన విచారణ ప్రజలు ఎంతో ఉత్సాహముగా దీవెన పొందుకోవడానికని వీటన్నింటినీ కూడా దానం చేశారు. దానం చేయడం దైవ దీవెనలకు మహా అద్భుతమైన గుణము, కార్యం. ఆ ఉద్దేశంతో ఈ సమర్పణ అంతా కూడా ఇప్పుడు మేము తీసుకువెళ్ళి మేడ్చల్ అన్న రాష్ట్రంలో అర్పించబోతూ ఉన్నాం. సో ఈ దానము చేసిన మన విచారణ కొరకు, ఈ కుటుంబముల కొరకు ప్రత్యేకంగా చిన్న ప్రార్థన చేసి ప్రభు యొక్క దీవెనలు మరింత చేయమని వేడుకుందాం. తండ్రి అయిన ఓ దేవ, మీకు దివ్యనామాన్ని ఘనంగా స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన సమయంలో ఈ తపస్సు కాల త్యాగ కృత్యములను, ఈ బియ్యము, నూనె, పప్పు దినుసులను ప్రత్యేకముగా దానం చేసి సమర్పించిన మా విచారణ దివ్య కారుణ్య దేవాలయ మదినబడి విచారణ క్రైస్తవ కుటుంబములు మరొకసారి మీ చేతుల్లో సమర్పణ చేస్తూ ఉన్నాం. ఇవి అందించిన కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి, అభిషేకించండి, వారి తలంపు నెరవేర్చండి, వారికి ప్రతి కోరిక సఫలం చేయండి. తద్వారా ఈ కుటుంబములు ఇవి దానం చేసిన ఆ మేడ్చల్లో ఉన్నటువంటి రాష్ట్రములో ఆ బిడ్డలు ఎంతగానో వేదనతో ఉంటూ ఉన్నారు. ఆ బిడ్డలకు వారి యొక్క బాడీ శరీరం పెరిగింది, కానీ వారి యొక్క మైండ్ తక్కువగా ఎదుగుతూ ఉంది. అలాంటి బిడ్డలకి దానం చేస్తుండగా వారు కూడా మన ఈ విచారణ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారని విశ్వసిద్దాం. దేవానికి నియమానికి స్తుతి కలుగుతూ సమర్పణ చేస్తూ ఉన్నాం. ఇవి తీసుకువెళ్తున్న మమ్మల్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి. మా అందరి కొరకు సఫలపరిచి మీ యొక్క మహిమ తెచ్చుకోనమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా మరియ తల్లి, జోజప్ప గారు, పాదులంతో వారు, ఫాస్టినం గారు ఎల్లప్పుడు మా అందరి కొరకు, ఇవి దానం చేసిన కుటుంబాల కొరకు, ఇవ్వబోతున్న అక్కడ ఉన్న నా బిడ్డల కొరకు కూడా ప్రార్థించి ఆ ప్రభు యొక్క దివ్య ఆశీస్సులు కారుణ్యం మాపై కృమరింప చేయమని మా ప్రభుని క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దీవించి సంరక్షించి కాచి కాపాడుగాక. ఆమేన్.